దీని గురించి మున్సిపల్ కమిషనర్ గారితో ప్రకాశం జిల్లా తోటవారిపాలెం పంపింగ్ స్కీమ్ 1వ బ్రాంచ్ వద్ద ఉన్న భారీ వృక్షం కారణంగా కాలువ తలుపుల వద్ద పగుళ్లు ఏర్పడి కాలువ దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు వేర్లు లోపలికి వెళ్లి తలుపులు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉండటంతో అధికారులు వెంటనే కాలువ కట్టలపై ఉన్న చెట్లను తొలగించాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి, గండూరి వెంకట్రావు తదితర రైతులు పాల్గొన్నారు. ఆ చెట్టు కూడా కరెక్ట్గా ఈ కాలువ అటు ఇటు జంక్షన్ కాలువ ఇటు 1వ నంబర్ బ్రాంచి అటు గవర్నర్పాలెం తలుపులు లాకుల దగ్గర ఉన్నది. ఇవి ఏళ్ళు బాగా అల్లుకుపోయి పగుళ్ళు ఏర్పడి కాలువ పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. అంతేకాకుండా ఈ కాలువ బారు కూడా కట్ట మీద కూడా చెట్లు అల్లుకుపోయి ఉన్నాయి. అధికారులు మరి నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఈ విధంగా జరిగింది. కాబట్టి మరి కాలువ అనేది పూర్తిగా పాడైపోయే పరిస్థితి, పగుళ్ళు వచ్చేసి మరి ఈ విధంగా ఏర్పడింది. కాబట్టి తక్షణమే అధికారులు మరి దీని మీద ఒక ఎస్టిమేషన్ వేసి మరి రాను రోజుల్లో మార్చి తర్వాత ఎండాకాలం కాబట్టి అప్పుడైనాను దీన్ని వెంటనే తొలగించి చెట్లను తొలగించి దీన్ని తొలగించకపోతే నెక్స్ట్ ఇక కాలం పనికిరాదు, అన్ని పగుళ్ళు ఇచ్చి పడిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అధికారులు వెంటనే దీన్ని నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కాలం బాగు ఈరోజు